అందరికీ. ఇది యెల్హంక జంక్షన్. ఐ రీచ్డ్ యెల్హంక. ఇదే మన ట్రైన్. మనం ఈ భోగిలోనే వచ్చాం. హే గైస్, మనం ఈరోజు యెల్హంక జంక్షన్కి బెంగళూరు రీచ్ అయ్యాము. సో లెట్స్ ట్రిప్. మనం ఎందుకు వచ్చాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలలో చూస్తాను. సో ఇదే మనం వచ్చిన ట్రైన్ యెల్హంక, కాచిగూడ టు యెల్హంక. లెట్స్ గో. దిస్ ఈజ్ యెల్హంక బెంగళూరు రైల్వే స్టేషన్. ఇది యెల్హంక జంక్షన్. దీంట్లో మనకు ఓన్లీ 4 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో ఇది మీరు చూసేది ఫస్ట్ ప్లాట్ఫామ్, దెన్ 2 and 3 and 4. పెద్ద జంక్షన్ కాదు, ఓకే, బట్ జంక్షన్ అని ఇచ్చారు. సో ఇది ఓన్లీ 3 ప్లాట్ఫామ్స్, 4 ప్లాట్ఫామ్స్ ఈచ్. సో మనం ఇక్కడ నుంచి కిందకి వెళ్ళిపోతాం. లెట్స్ గో. సో మనము యెల్హంక స్టేషన్ ఆపోజిట్ నుంచి వీడియో తీస్తున్నాము. సో యెల్హంక స్టేషన్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉంటుంది. సో ఇది వీళ్ళు సౌతర్న్ వెస్టర్న్ రైల్వే అని రాశారు. అండ్ యెల్హంక బోర్డ్. ఇక్కడ మనకు ఆటో స్టాండ్, క్యాబ్ స్టాండ్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో చాలా ఎక్కువ మంది, 2-3 ట్రైన్స్ వచ్చాయి. సో ఎక్కువ క్రౌడ్ వచ్చేసింది అప్పుడే నేను దిగినప్పుడు. సో ఈ ఏరియా అంతా కొంచెం పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. అంత క్లమ్జీగా లేదు, బట్ పీస్ఫుల్. యెల్హంక జంక్షన్ని మనం రెగ్యులర్గా చూస్ చేసుకోవచ్చు మనం దిగడానికి. ఇక్కడ అంత అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఏరియా. ఈ ఏరియా మొత్తం చూస్తే మొత్తం టోటల్ 360 డిగ్రీలో వ్యూ ఉంది. హే గాయస్, మనకు యెల్హంక జంక్షన్లో రైడ్ దొరికింది. సో మనం బండి మీద వెళ్తున్నాం. సో అయితే ఇక్కడ ఇంకా ఈ బైక్ రైడర్స్, ట్యాక్సీ, అది ఆటో వాళ్ళకు ఇంకా ఇష్యూ ఉన్నట్టుంది. సో మనోడైతే కొంచెం దూరంలోనే ఆపేశాడు బండిని. సో నేను అక్కడికి, అంటే నియర్లోకి వచ్చాడు, బట్ అక్కడికి ఒక 200 మీటర్స్ వాకబుల్ చేసుకుంటూ ముందుకెళ్ళాను. సో దెన్ మనం రైడ్ అయితే వచ్చేసింది. మనం స్టార్ట్ అయిపోయాము. అయితే కొంచెం బయటకు వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఆర్టీసీ జంక్షన్ కూడా ఉంది. ఆర్టీసీ జంక్షన్ కూడా ఉంది. లోకల్ బస్సెస్ ఉన్నాయి. సో ఇక్కడికి నడుచుకుంటూ బై వాక్ వచ్చినా కానీ మనకు బస్ ఏరియా దొరికేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ జంక్షన్ వరకు వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. మనం మళ్ళీ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత రోడ్ వ్యూ ఏంటి ఎలా ఉంది. ఐఎమ్ స్టార్టింగ్ విత్ బెంగళూరు ట్రాఫిక్. సో it is almost near to this it is a railway station and then bus stand junction, right? మనకు అందుకని ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఈ ట్రాఫిక్ డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది కాబట్టి మనకేం ఇబ్బంది లేదు. సో విల్ గో. బై. బెంగళూరులో మెట్రో ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. సో ఇది లాస్ట్ వైట్ ఫీల్డ్లో ఉందో, కన్స్ట్రక్షన్ అయిపోయిందో లేదో తెలియదు, బట్ ఈ సైడ్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కొత్త